కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడేశారు. ఈరోజు ఏం జరిగింది? మాలకి వెన్నుపోటు పొడిచారు. మాలలకి దళిత సామాజిక వర్గంలో ఉన్న మాల జాతిని దెబ్బతీయడం కోసం మరి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడేశారు. అందరూ కూడా పోయి ఒక్క ప్రజాపతి మాల ప్రజాపతి నోరు పెట్టలేదు. మొత్తం బానిసత్వం ప్రదర్శించారు. ఈరోజు మాలలకి తీవ్రమైన అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. మాలల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, సిగ్గులేని రేవంత్ రెడ్డి, కనీసం కృతజ్ఞత లేని రేవంత్ రెడ్డి మాదిగల పక్షాన ఈరోజు అత్యంత రిజర్వేషన్ కేటాయిస్తూ ఇచ్చిన షమీర్ అఖ్తర్ ఇచ్చిన నివేదికని ఆమోదించారు. ఎంత దారుణం ఏంటిది? గత ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం అందరూ కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ ఇలా మాల సామాజిక వర్గం ఏకదాటికి వేయడంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. తెలంగాణలో పనికిమాలి సన్నాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ విషయం కూడా కనీసం గుర్తించుకోకుండా మాలకి వెనుబడి పొడిచాడు, ద్రోహం చేశాడు, అన్యాయం చేశారు. మొత్తం మాల ప్రభుత్వం, మాల మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం వీరంతా కూడా మాల జాతి ద్రోహం చేసి మాల జాతి యొక్క భవిష్యత్తుని దెబ్బతీసి సమాజం చేయబోతున్నారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం. డాక్టర్ విఎల్ రాజా నాయకత్వంలో ఉన్న మాల మహానాడికి నాయకత్వంలో దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, కోర్టులో సవాల్ చేస్తాం. ఏదైతే జస్టిస్ షమీర్ అఖ్తర్ ఇచ్చిన తప్పులు తడక అశాస్త్రీయమైన ఈ దొంగ నివేదిక ఏదైతే ఉందో, మరి మాదిగ పక్షపాతిగా నివేదిక ఇచ్చిన ఈ షమీర్ అఖ్తర్ నివేదిక మీద హైకోర్టులో సవాల్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదలం. మరి ఈ మాల జాతి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు చేసిన ద్రోహం, మాల జాతి ద్రోహం మీద తెలంగాణలో ఉన్న మొత్తం జాతి అంతా కూడా ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. మన హక్కులు పోసి మన యొక్క హక్కులు పోయి మొత్తం భవిష్యత్తు సర్వనాశనం అయింది. విద్యా ఉద్యోగ అవకాశాలు మొత్తం అంతా అడిచేశారు పట్టుకొని. అసలు ఎంత విచిత్రం ఏంటంటే 59 ఎస్సీ కులాలకు సంబంధించిన అందరికీ చెందాల్సిన రిజర్వేషన్ని మాదిగ ఉప కులాలు, మాల ఉప కులాలు ఏంటి